హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చిమ్మిరి బాలకృష్ణ. ప్రజా సమస్యల పరిష్కార వేదిక. ఎన్ని ప్రభుత్వాలు మారినా అధికారుల పనితీరు అదేవిధంగా ఉంటుంది. అది మారటం అనేది కొంచెం కొన్ని చోట్ల కష్టంగానే ఉంది. ఏదేమైనా కానీ ప్రతి సామాన్యుడు ప్రభుత్వ అధికారుల చేత పని చేయించుకోవడం తన కర్తవ్యం, బాధ్యత కూడా. అది న్యాయబద్ధంగా ఉండాలి, రాజ్యాంగబద్ధంగా ఉండాలి. నేను నాకు ఏదైనా ఒక సమస్యని మీ దృష్టి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. ప్రధానంగా ఎన్నో సమస్యల మీద చాలా అర్జీలు పెట్టి ఉన్నాను. సమస్యలు కూడా పరిష్కారం కొన్ని ఉన్నాయి. కానీ ఒక సమస్య వచ్చేస్తాను మన్నేటికోట గ్రామం, ఉలవపాడు మండలం, నెల్లూరు జిల్లా, పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లాలో. ఆ జిల్లాలో మా పూర్వీకులది 400 సంవత్సరాల నాటి నుండి ఒక 30 సెంట్లు పొలం ఉంది. అది ఎందుకంటే అది గతంలో అక్కడ మాకు గ్రామం ఉండేది. గ్రామం పక్క జరగడం వల్ల అక్కడ కల్టివేషన్ చేసుకుంటున్నాం, సపోటా జామ వేసుకుంటున్నాం. ఒక 40 సంవత్సరాల వయసున్న సపోటా మొక్క చెట్లు ఉన్నాయి, చాలా పెద్ద చెట్లు ఉన్నాయి. ఆ చెట్లకు కూడా ప్రజెంట్ కాపు ఉంది. చుట్టూ టేక్ చెట్లు, వేప చెట్లు. ఆ ఏరియా అంతా ప్రకృతి రమణీయంగా ఉంటుంది. అది మాకు సెంటిమెంటు పూర్వీకుల నుంచి ఉంది. అక్కడ సబ్స్టేషన్ ఏర్పాటు చేద్దామనే ఉద్దేశంతో మా గ్రామ సర్పంచ్ పులివతి బసవయ్య నాయుడు, పంచాయతీ సిబ్బందిని గ్యాదర్ చేసి అక్కడ సబ్స్టేషన్ ఏర్పాటు చేద్దాం ప్రయత్నం చేశారు. కానీ మాకు సర్పంచ్ కానీ పంచాయతీ సిబ్బంది కానీ పంచాయతీ అధికారులు కానీ ఎటువంటి నోటీస్ ఇవ్వలేదు. మన 18వ తారీఖు, ఈ నెల 18వ తారీఖు మా పొలంలోకి ఒక డోజర్ తీసుకొచ్చి అప్పటికప్పుడు పొలం కొలతలేసి తీసేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదని చెప్పేసి మా ఫాదర్ అడ్డుకున్నారు. ఎందుకంటే వాస్తవానికి ఏంటంటే ఇతను వాంటెడ్గా, ఒక రైతుల మీద కక్షతో ఇతను వాంటెడ్గా, వ్యక్తిగతంగా ఆయనకి మాకు పగలు లేవు, ఏమీ లేవు. అతను గెలిపించింది మా ఫాదరే. ఆయన స్థితిలో ఉన్న కారణం మా ఫాదరే. వ్యక్తిగత కక్షలు ఏమి లేవు. గ్రామంలో ఉన్న పెండింగ్ పనులు చేయమని అడిగిన దానికి ఇంటికెళ్ళి నానా దుర్భాషలాడి 80 సంవత్సరాల వయసుని ఇబ్బంది పెట్టాడు. ఏంది బాబు ఇలా చేసామని చెప్పుకునేసరికి అది కక్ష పెట్టుకొని కేవలం ఈయన పొలాన్ని నాశనం చేయే ఉద్దేశంతో సబ్స్టేషన్ అవసరమే గ్రామానికి, దాని విభేదం కాదు. గతంలో సురక్ష పథకంలో, వైసీపీ టైంలో సురక్ష పథకంలో సబ్స్టేషన్ 33 kV లైన్ ఏర్పాటు చేసి సబ్స్టేషన్ సపరేట్ ప్లేటర్ ఇచ్చి సబ్స్టేషన్ ఏర్పాటు చేయమని పిటిషన్ పెట్టి నేనే. ఈ సబ్స్టేషన్ ఏర్పాటు కూడా కారణం ఒక విధంగా నేను అవుతాను. ఎందుకంటే ఎంతోమంది పిటిషన్ పెడితే సబ్స్టేషన్ ఏర్పడుతుంది, ఎంతోమంది దాని గ్రౌండ్ వర్క్ చేసి అవుతుంది. కేవలం ఒక వ్యక్తి పిటిషన్ పెడితే అవుతుందని చెప్పాను. కానీ సబ్స్టేషన్ సంబంధించి నంబర్ ఆఫ్ అర్జీలు పెట్టిన వారిలో నేను ఒక్కడిని ఉన్నాను. మిగతా వాళ్ళు ఎవరు నాకు తెలియదు. గ్రామ అభివృద్ధికి, రాష్ట్ర అభివృద్ధికి నేను వ్యతిరేకం కాదు. అక్కడ నాకు ఎదురైన సమస్య ఎక్కడ అవుతుందంటే,